ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈ సమయంలో దేవుని గూర్చినటువంటి కొన్ని వాక్యాలను ధ్యానం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ కుటుంబం లేదా క్రైస్తవ జీవితం లేదా సంఘము ఈ విధంగా క్రైస్తవుడిగా వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, అలాగనే కుటుంబంగా తనకు తానుగా ఎలా ఉండాలి, అలాగనే సంఘములో మరి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మరి మనం దేవుని యొక్క గ్రంథములో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగనే ఇక్కడ కూడా క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి లేదా క్రైస్తవ కుటుంబంలో చేరినటువంటి విశ్వాసులు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలో మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను గమనిద్దాం. ముందుగా పేతురు భక్తుడు రాసినటువంటి మరి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. ఇక్కడ రాసినటువంటి మొదటి వచనం 2వ వచనంలో చూస్తే మొట్టమొదటిగా ఒక విషయాన్ని గమనిస్తే క్రీస్తు శరీరమందు శ్రమపడెను. ప్రియులారా, వాస్తవము మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరినైతే మనము ఆశ్రయించామో, ఎవరి సన్నిధానమునకైతే మనం వెళ్తున్నామో ఆ ప్రభువు శరీరమందు శ్రమపడెను అని తెలియజేస్తున్నాడు. గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి. ఇక్కడ ఒక ఆయుధం గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఆ ఆయుధము ఏ ఆయుధం అంటే మనకు ముందుగా ప్రభువు నడిచినటువంటి ఆయుధం, తీసుకున్నటువంటి ఆయుధం, ఉపయోగించినటువంటి ఆయుధం. అది దేని యందు ఉపయోగించాడంటే శరీరమందు శ్రమపడు గనుక మీరును అట్టి మనస్సుని ఆయుధముగా ధరించుకునడి. నేడు క్రైస్తవుడు లేదా విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రభువును వెంబడించేవాడుగా ఉండాలి. ప్రతి విశ్వాసికి మాదిరి ఎవరే అంటే ప్రభువే. ప్రభువుని మాదిరిగా చూసుకొని ప్రయాణం చేయవలసిన వాడై ఉన్నాడు. అయితే ప్రభువు ముందుగా ఏం చెప్తున్నా అంటే క్రీస్తు శరీరమందు శ్రమపడెను. ఈ లోకములో నుంచి వేరైనటువంటి విశ్వాసి లేదా మనము సంఘము, మరి ఈ లోకము సంఘమునకు వ్యతిరేక ఉంటుంది. అలాగనే ఈ లోకము సంఘమును ద్వేషిస్తుంది. అలాగనే మళ్ళీ సంఘమును ద్వేషిస్తున్నప్పుడు దీనికి ముందుగా ప్రభువును ద్వేషించింది. ప్రభువును ఎలాగ ద్వేషించింది? ఏ విధంగా? అనేక రకాలుగా ఆయనను అవమానపరచటం. తర్వాత మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ముందుగా ఆయన చంపాలని తన వారే చూసినట్లుగా, తర్వాత ఆయన వాక్యాన్ని వాళ్ళకు బోధిస్తున్నప్పుడు అనేక పలుమార్లు ఆయన జీవించిన 33.5 సంవత్సరంలో సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, సూచక క్రియలను ఆయన మెస్సియాని గుర్తించలేనటువంటి ఆయన సొంత వారే, ఆ జనాంగమే ఆయన చంపటానికి చూశారు. చివరకు మరి ఆయన ఎలా చంపారు, ఏ విధంగా సిలువ వేశారు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన లేఖనముల ప్రకారము మరి జన్మించటము, మరణించటము, అలాగనే పునరుద్ధానం అవ్వటము, ఆయన ఆశ్రయించినటువంటి మనము రక్షించబడ్డామనేటువంటిది ఎరిగి ఉన్నాం. అయితే ఆయన ద్వారా రక్షించబడినటువంటి మనము ఆయనను పోలి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి. క్రైస్తవమును అనుసరించేటువంటి విశ్వాసి, క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించినటువంటి విశ్వాసి, క్రీస్తు శరీరమును ఆశ్రయిస్తున్నటువంటి విశ్వాసి తనకు ఉన్నటువంటి ఏ ఆయుధము కలిగి ఉండాలంటే శ్రమ అనేటువంటి ఆయుధము కలిగి ఉండాలి. నేటి క్రైస్తవంలో
శ్రమలు లేకుండా ఉండటానికి చూస్తున్నారు. ప్రియులారా, అది ఎంత మాత్రము సరైనటువంటిది కాదు. శ్రమలు లేకుండా ఉండటము అనేటువంటిది అపవాదికి సంబంధించినటువంటి విషయమే కానీ క్రైస్తవుడికి సంబంధించినటువంటి విషయం కాదు. నెక్స్ట్, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అయితే రక్షించబడక ముందు మరి ఎటువంటి జీవితము? శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము. అంతకుముందు శ్రమపడినప్పటికీ, సుఖపడినప్పటికీ, ఏదైనప్పటికీ ఇక రక్షించబడినటువంటి నువ్వు, నేను, సంఘము లేదా విశ్వాసి ప్రభువుని వెంబడించేటువంటి వారు ఎలాగుండాలంటే, ఇక మీదట మిగిలిన కాలము మనుజాశలను అనుసరించి నడుచుకొనక. డైరెక్ట్‌గా చెప్తున్నాడు. ఇక మీదట మనుజాశలను నడుచుకోవాల్సినటువంటి అవసరము లేదు, చేయకూడదు అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏందంటే, రక్షించబడక ముందు మనము కోరుకున్నటువంటి ఆశలన్నీ కూడా అవి విశ్వాసికి తగినటువంటివి కాదు. అవి లోకానికి సంబంధించినటువంటిది. అనగా అపవాదికి సంబంధించినటువంటి విషయాలు మనం తేటతెల్లమవుతుంది. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. దేవునికి ఏదైతే ఇష్టమో, దేవుని చిత్తం ఏదైతే మనకు తెలిసి ఉన్నదో ఆ చిత్తానుసారముగా ఆయనకి ఏ ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలో ఆ విధంగా ముందుకు వెళ్ళవలసిన వారమే అన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువు పుట్టినది మొదలుకొని మరణించే వరకు ఆయన చేసినటువంటి, ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ జీవితం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన వెళ్ళినటువంటి మార్గంలో మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు మనం ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. ఆయన పడినటువంటి కష్టాలు మనం పడవలసిన వారమై ఉన్నాం. సేమ్ అయి రాకపోయినప్పటికీ రకరకాలైనటువంటి విషయాలలో ఆ సమస్యలు కానీ, కష్టాలు కానీ మరి ఇవన్నీ రావటం జరుగుతుంది. అటువంటి వాటిని మనము భరించవలసిన వారమై ఉన్నాము, దాటవలసిన వారమై ఉన్నాం. భరించాలా? నిజమే. ఎందుకు భరించాలంటే, మన ప్రభువు స్వార్థను ప్రకటిస్తూ అనేక మందిని వాక్యములోనికి నడిపించటానికి, ప్రభువును గుర్తెరగటానికి ఆయన చేసినటువంటి మరి వాక్యాన్ని చూపించినటువంటి ప్రేమను, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను, సూచక్రియలను వారు గ్రహించక ఆయనను చంపటానికి చూశారు. అంటే సత్యమునకు భిన్నమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తుండగా దాన్ని సరిచేసే క్రమంలో వారు ఎటువంటి పరిస్థితిలో కూడా వారి యొక్క మార్గాన్ని మరి సరిచేసుకోలేకపోయారు. అయితే మరి ఆయనను వెంబడించినటువంటి ఆనాటి నుంచి నేటి వరకు రక్షించబడుతున్నటువంటి వారు ఆయనను వెంబడించబద్దులమై ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్టు పాపముతో జోలి ఇక నేమియూ ఉండక. ఇక మనం పాపములకు వెళ్ళటానికి అవకాశం లేదు. పాపములోనికి ఎన్నడూ వెళ్ళకూడనటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ వాక్య భాగం తెలియజేస్తుంది. అలాగనే ఎలాగ ఉన్నాం అంతకుముందు చూసినప్పుడు ఈ విషయాన్ని మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూద్దాం. చూడండి, పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నాతో కూడా శ్రమను అనుభవించమంటే ఆల్రెడీ పౌలు శ్రమను అనుభవిస్తున్నాడు. ఇంకోటి ఏం రాశాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ప్రభువు కూడా శ్రమలు అనుభవించాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి పౌలు అనుభవిస్తున్నాడు. అలాగనే పౌలు కూడా తన శిష్యుడైనటువంటి మన ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతికి కూడా తెలియజేస్తున్నాడు. నేటి సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు లేదా విశ్వాసులు అనబడేటువంటి వారమైన మనము, లేదా దేవుని బిడ్డలమైనటువంటి మనము శ్రమల గుండా ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాము. శ్రమల గుండా ఎందుకు ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నామంటే, ఈ లోకము అపవాదిది. అపవాదికి దేవుని మార్గములో నడిచేటువంటి వారంటే వాడికి పడదు. వాడు అలా వెళ్ళటానికి ఇష్టపడడు. కాబట్టి
అటువైపుకి వెళ్తున్నటువంటి వారిని ఏం చేస్తాడంటే ఆ అపవాది ఆ లోకము ద్వారా వారిని అటాక్ చేయటానికి చూస్తాడు. ఆ అటాక్ చేసే క్రమంలో మనము శ్రమలు అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాము. మనకు ముందుగా ఉన్నటువంటి వారు గూడా ఎన్నో శ్రమలు అనుభవించి ఆ విధంగా ముందుకెళ్లారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మనము పోకిరి చేష్టలు, మూడవ వచనం, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక్కడ గతించిన కాలము చాలును అంటే మనము జరిగిపోయిన కాలములో మనం చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఘోరమైనటువంటి అపవాది చెరలో ఉండి అపవాదికి ఇష్టమైనటువంటి కార్యములు, అపవాది నడిపిస్తున్నటువంటి కార్యములు మనం చేసి ఉన్నాం. అయితే అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇంకా అది అయిపోయింది. ఇక దానితో నీకు సంబంధం లేదు. ఇక అపవాదితో నీకు సంబంధం లేదు. సిలువలో నేను అపవాది యొక్క బంధమును నీకు అపవాదికి ఉన్నటువంటి బంధాన్ని తెంపివేశాను. అపవాది ద్వారా వచ్చినటువంటి ఆ పాప భారాన్ని తీసివేశాను. ఇక వాడికి నీ మీద అధికారం లేదు. ఇక నుంచి నీవు నా బిడ్డవి అని చెప్తున్నాడు. ఇక నుంచి నీవు అక్కడ నుంచి మార్చుకొని ఇక నా బిడ్డగా నన్ను వెంబడించుమని చెప్తున్నాడు. మనకు ఒక విషయం అర్థమవలసిందంటే ఈ లోకములో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అని తెలుసు. అయితే దీనికి ముందు పాత నిబంధన గ్రంథంలో ప్రసంగి గ్రంథం చూద్దాం, చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథంలో ప్రసంగి 12వ అధ్యాయము 13, 14 వచనాలు చదివితే చూద్దాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని గమనిస్తాం. ఇక్కడ సొలొమోను అతను జీవించినటువంటి జీవితము, అతను అనుభవించినటువంటి కోరికలు, అతని జీవితాన్ని చూసినప్పుడు అతనికి ధనము ఉన్నది, అన్ని రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి, అన్ని సుఖాలను అనుభవించాడు. సంపూర్ణంగా అన్నిటినీ అనుభవించి ఆయన చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో చివరిగా ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, జీవితానికి సంబంధించింది. ఆ పాపములో ఉన్నప్పుడు ఆ దాని యొక్క అంతరార్థం చెప్తున్నాడు. ఏమని? ఫైనల్గా ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితములో అనేక కోరికలు, అనేక సంతోషకరమైనటువంటివి, తన కోరికలు తీర్చుకున్నాడు, అధికారం కలిగి ఉన్నాడు, తర్వాత ధనం ఉన్నది, అన్ని రకాలైనటువంటి ఉన్నప్పటికి కూడా తను అన్ని అనుభవించినప్పటికీ చివరిగా తనకు అర్థమైందంటే ఇదంతా వ్యర్థము అన్నాడు. వ్యర్థము వ్యర్థము వ్యర్థమని చివరిగా ఏం చెప్తున్నా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను. ఫైనల్గా ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ అది. ఇంకోటి ఏం చెప్తున్నాడు? మానవ కోటికి ఇదియే విధి అని చెప్తున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రక్షించబడినటువంటి మనము అంతకుముందు వీపు చూపించి దేవునికి అపవాది చెంత ఉన్నాము. ఇప్పుడు అపవాదికి వీపు చూపించి ప్రభు చెంతకి, దేవుడి వైపుకి తిరిగి ఉన్నాం. కాబట్టి ఇక మనము అటువైపుకి ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాము. తిరిగి మధ్యలో అటు ఇటు ఉండవలసిన వారమై లేము. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఒక విషయం, గూఢమైన ప్రతి అంశమును గూర్చి గుర్తుపెట్టుకుందాం. మనం ఆలోచించే ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, ప్రతి మాటలు అది బయటికి తెలిసినా తెలియకపోయినా, ఇంకోటి ఏం చెప్తున్నాడు? గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు, గూఢమైందంటే నీ మనసులో ఉన్నది నీకు తెలియంది, అంటే ఇతరులకు తెలియకుండా నువ్వు చేసిన ప్రతి దాని గురించి ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. మంచిదా చెడ్డదా అది మొత్తం కూడా తీర్పులోనికి తెస్తాడు. తీర్పులోనికి తెచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరికి తెలియదులే నేను చేస్తున్నటువంటి పని, నా క్రియలు ఎవరికి తెలియదు, దేవుడి పేరు చెప్పుకుంటూ రకరకాలైనటువంటి పరిస్థితిలోనికి, రకరకాలైనటువంటి క్రియల్లోనికి నువ్వు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నావేమో,
అయితే ఒక దినం ఉన్నది. ఆ దినము రోజు రహస్యముగా చేసినటువంటి ప్రతిదాన్ని బయట పెడతానంటున్నాడుగా. తీర్పులోనికి తీసుకొని వస్తానంటున్నాడుగా. టోటల్‌గా చివరగా చెప్తున్నటువంటి విషయాన్ని మరి ఎవరు చెప్తున్నాడు? సొలొమోను మహారాజు చెప్తున్నాడు. ఎందుకని? ఆయన అనుభవించినటువంటి సుఖాలు ఇంక మరి ఎవరు అనుభవించలేదు. సో, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రైస్తవ జీవితము జీవించేటువంటి క్రైస్తవ జీవితము జీవించేటువంటి వారైనటువంటి మనము ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా జీవించాలి? అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగనే ఇంకోటేం చెప్తున్నాడంటే నెక్స్ట్ వచనం మనం చూస్తే, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని 4వ వచనంలో గమనిస్తే, రక్షించబడినటువంటి విశ్వాసి జీవితములో వారి సొంత బంధువులు గాని, ఇతరులు గాని, లేదా లోకము గాని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఎలాగా? అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున. రక్షించబడినటువంటి విశ్వాసి ఆ చెడు మార్గంలోనికి నేను రాను, నేను ఇటువైపు తిరిగాను, ప్రభువుని నేను చేరుకున్నాను, సత్యవాక్యాన్ని నేను ఎరిగి ఉన్నానని సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, అవసరమైతే నిన్ను చంపటానికి కూడా ఇష్టపడేటువంటి వారు ఉంటారు, అనేక రకాలుగా నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరిలాగా బాధ పెడతారు? ప్రభువులాగా ప్రభువుని ఏ విధంగా ఆనాటి రోమియులు అలాగనే తన సొంత వారైనటువంటి యూదులు బాధ పెట్టారు, అలాగనే నిన్ను కూడా బాధ పెట్టవలసిన వారై ఉన్నారు. అయితే వారి గురించి 5వ వచనం చెప్తున్నాడు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. వారు చేసేటువంటి పనులను నువ్వు ఎంత మాత్రం వాళ్ళని ఎదిరించాల్సిన అవసరం లేదు. కానీ వారికి తీర్పు తీర్చడానికి ఎవరికి? సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు ప్రభు రెడీగా ఉన్నాడు. సజీవులైనా మృతులైనా, మృతులైతే జీవం అంటే ప్రాణం పోసి తీసుకొచ్చి తీర్పు తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సో వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు. వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పుకుంటారు. అయితే కానీ నువ్వు మాత్రం మౌనంగా నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గములో నువ్వు వెళ్ళవలసిన వాడవై ఉన్నావు, సైనికుల వలె. తర్వాత ఇంకో విషయాన్ని చూసినప్పుడు 7వ వచనం చూద్దామండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనం ఆలోచన చేద్దాం. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదని చెప్తున్నాడు. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదంటే దాని అర్థం ఏంటిది? అన్నిటి అంటే ఏంటి? అన్ని అంటే అర్థం ఏంటి? సమస్తము అని. అంటే నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో లోకములో, లోకం అంటే నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత కాలములో నీ కోరికలు గాని, ఆలోచనలు గాని నువ్వు సమకూర్చుకోవాల్సిన ప్రతి విషయంలో అన్నిటికీ అంతం వచ్చేసింది. ఇక దేవుని రాకడ దగ్గరకు వచ్చేసింది. మనము దేవుణ్ణి సమీపించిన వారమై ఉన్నాము. కాబట్టి మనం ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. బీ అలర్ట్ ఇన్ ప్రేయర్. మనము అలర్ట్‌గా జాగ్రత్తగా ఉండాలి. మన దైనందిన జీవితములో మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆశల వైపు ఏడబడక, వాటి కోసము సమయాన్ని వెచ్చించక, ఇటువైపు తిరిగి ప్రార్థనలతోనూ, విజ్ఞాపనలతోనూ ప్రభువు చెంతకు చేరవలసిన వారమై ఉన్నాము. ప్రభువుతో సహవాసము చేయవలసిన వారమై ఉన్నాము. సంఘములో ఉన్నటువంటి విశ్వాసి తన వ్యక్తిగతంగా తన జీవిత విధానాన్ని ఈ విధంగా చేసుకుంటూ సంఘములో తోటి విశ్వాసులతో ఏ విధంగా ఉండాలో కూడా చెప్తున్నాడు. చూద్దాం, చూడండి 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రియులారా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి సంఘములో లేదా తోటి సహోదరుడితో ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందంటే అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండంటే అమితమైనటువంటి ప్రేమ కలిగి నీ సహోదరుడి పట్ల నువ్వు వాడవై ఉండాలి. పాపములను కప్పును గనుక, పాపములు కప్పటం అంటే పాపములు చేయమని ప్రోత్సహించటం కాదు, కానీ ఆ పాపములు సరిచేయబడటానికి తగినంత దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, తనను హెచ్చరిస్తూ, తనతో సహవాసము చేస్తూ, తనను నీ వంతు చొప్పున ప్రేమించేవాడుగా ఉండాలి. కానీ తనను ద్వేషించి తనను పక్కన పంపించేవాడుగా ఉండటానికి వీల్లేదు.
అవసరమైతే తనను వ్యక్తిగతంగా కలిసి ఇది ఎంత ఘోరమైనటువంటి పాపమో, మరి దేవునికి నువ్వు వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని తనకు తెలియచేస్తూ తనను ప్రేమించేవాడుగా ఉండాలి. అలాగనే ఇంకో విషయం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం చూడండి. ఈ విషయం గురించి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము ఆ! ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ఇక్కడ చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ప్రభువునందు సృష్టించబడిన వారమై ఉండి మన కోసం ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి సత్క్రియలు చేయుటకై, మన కోసం సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ముందుగా ఉన్నాయి. మనం రక్షించబడిన ఆ సత్క్రియలు చేయటానికి అది మనం గుర్తుంచుకోవాలి. తిరిగి మళ్ళీ పాపములోనికి వెళ్ళటానికి ఎంత మాత్రము వీలు లేదు. అది చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండుడి. అలాగే ఇంకో విషయం చెప్తున్నాడు 9వ వచనంలో, సనగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనమందరము సార్వత్రిక సంఘములో కానీ, తర్వాత స్థానిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసం ఎలాగ ఉండాలంటే, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా అంటే హార్ట్లీగా, మనస్ఫూర్తిగా వారికి ఏం చేయాలంట? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యము అంటే ఏదైనా, ఒకవేళ వాళ్ళు ఆపదలో ఉన్నారు తోటి సహోదరుడు, ఒక సహాయం చేయాలనుకున్నాం, వస్తు రూపంగా కానీ, ధన రూపంగా కానీ, మాట రూపంగా కానీ, ఇంకేదైనా క్రియ రూపంగా కానీ చేయాలనుకున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇది ఎంత గొప్పదైనటువంటిది. నీ సహోదరు పట్ల నీకు ప్రేమ ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ఆ ప్రేమను కనపరిచేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఈ విధంగా సనుగు కొనక ఉండాలి అని మనకి తెలియచేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని చూస్తున్నాను చూడండి. దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. దేవుడు నీకు అందించినటువంటి కృప విషయమై ఏం చేయాలంట? మంచి గృహ నిర్వాహకులై ఉండి, మంచి గృహ నిర్వాహకులై, ఎట్లాగైతే నీ గృహాన్ని లేదా ఒక గృహాన్ని బాగా పరిపాలించేటువంటి వ్యక్తిలాగా నీవు ఎలా చేయాలంట? సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల్ని దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆ ఇచ్చిన వరాన్ని అనుసరించి నువ్వు ఎలా చేయాలంట? సమృద్ధి చేయాలి. ఎంతైతే దేవుడు ఇచ్చాడో అందరికీ సరైన పద్ధతిలో సక్రమంగా ఆ కృపావరాన్ని పంచిపెట్టాలి. మంచి గృహ నిర్వాహకుని వలె, మంచి గృహ నిర్వాహకుడు గృహాన్ని పరిపాలించేటువంటి వాడు, గృహాన్ని మంచిగా పరిపాలిస్తున్నాడంటే అందరికీ సరైన పద్ధతిలో సక్రమంగా సమానంగా సేవ చేస్తున్నాడని అర్థం. ప్రతి విశ్వాసి సంఘములో ఉన్నటువంటి తోటి సహోదరుల పట్ల ఈ విధమైనటువంటి మరి పని కలిగి ఉండాలి. ఇటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. గుర్తుపెట్టుకుందాం. ఎవరికి దేవుడు వారి యొక్క తలాంతులు ఇచ్చాడు అనగా కృపావరమును ఎంతవరకైతే ఇచ్చాడో అంతవరకు ఏం చేయాలంట? పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. కృపావరము ఏ విశ్వాసికి సంఘములో ఎవరికి ఇచ్చినప్పటికీ అది తను ఉపయోగించుకోవటం కాదు, కానీ తనకిచ్చినటువంటి కృపావరమును సంఘమునకు గృహ నిర్వాహకుడు వలె అందరికీ సమానంగా పంచిపెట్టవలసిన వాడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒకనికొకడు ఉపచారము చేయుడి. నీకు ఎదురున్నటువంటి నీ తోటి సహోదరుడికి ఆయనకు ఒక కృపావరం ఇచ్చుంటాడు. ఆ కృపావరము ఆయన సమృద్ధిగా సమాన పద్ధతిలో అందరికీ చేయవలసిన వాడై ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, సంఘములో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి ఎలాగుండాలంటే, తను భూమి మీద జీవించినంత కాలము సంఘ సహవాసములో ఉంటూ దేవుడు తనకిచ్చినటువంటి కృపావరాన్ని సమానంగా గృహ నిర్వాహకుని వలె సమానంగా పంచిపెట్టవలసిన వాడై ఉండాలి. ఒకవేళ సంఘములో, మందిరములో ఏ పని అయినప్పటికీ కూడాను అది దేవుని పనిగా ఎంచి లేదా మన పనిగా ఎంచి చేయవలసిన వారై ఉన్నారు. నేటి సంఘాల్లో ఆ పనులు జరగట్లేదు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. సంఘాలను నాశనం చేస్తూ, సంఘాలను పిలువబడుతూ
వారి యొక్క వ్యక్తిగత సంతోషానికి, సుఖానికి, కోరికలు కోరుకుంటూ వారు సంఘానికి పెద్దలుగా, సంఘ కాపరులుగా, సొంత సంఘాలని చెప్పుకుంటూ, దేవుని పేరు చెప్పుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాయలు తెంపుకొని వాటిని అనుభవిస్తున్నారు. వాళ్ళకి తీర్పు తర్వాత జరుగుతది. ఆ విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక విశ్వాసి తన వ్యక్తిగత జీవితంలో సరైన పద్ధతిలో సక్రమంగా వెళుతూ, అలాగనే కుటుంబంగా సక్రమంగా జీవిస్తూ, సంఘములో ఏ విధంగా క్రైస్తవ కుటుంబంలో ఏ విధంగా జీవించాలో మరి మరి పేతురు భక్తుడు ఈ విధంగా తెలియచేయటం జరుగుతుంది. తర్వాత ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది చేయవలెను. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు ఆయన అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఒక విషయాన్ని అంటే పైనున్న విషయానికి ఒక విధంగా ఈ 3 వచనాలు 9, 10, 11 విషయాలు మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎట్లాగంటే ఆయన ఏం చెప్తున్నాడంటే సంఘములో నేను నేనిచ్చినటువంటి కృపావరము బోధకునిగా ఇస్తే నువ్వు ఎలా బోధించాలి? దైవోక్తులు బోధించినట్లు బోధించాలి. దైవోక్తులు అంటే దేవుని భక్తి కలిగి బోధించాలి. అది నీకు కృపావరం ఇచ్చినప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలి గాని, నీ కుటుంబానికి, నీకు లేతే మీ బంధువులకి ఈ విధంగా చేసుకోవటానికి వీలు లేదు. ఆస్తిని పోగేసుకోవటానికి వీలు లేదు. మళ్ళీ ఇంకోటేం చెప్తున్నాడు? ఒకడు ఉపచారము చేసినాడు. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి, ప్రతి విశ్వాసికి దేవుడు లేదా ప్రభువు కృపావరమును ఇస్తాడు. పని లేకుండా సంఘములో ఏ విశ్వాసి ఉండడు. తనకిచ్చినటువంటి ఎంత సామర్థ్యం అయితే ప్రభువు కృపావరాన్ని ఇచ్చాడో, ఆ సామర్థ్యం మేర ఆ కృపావరాన్ని అందరికీ ఉపయోగించబద్దులమై ఉన్నాము. బద్ధుడవై ఉన్నామని తెలియజేస్తున్నాడు. అయితే ఎవరికి ఏదిస్తే, నువ్వు బోధించే పనిచ్చాడా బోధించటం, ఉపచారం చేసే పనిచ్చాడా ఉపచారం, వంటలు చేసే పనిచ్చాడా వంటలు చేయటం, ఊడ్చే పనిచ్చాడా ఊడ్చే పని చేయటం, సువార్త పనిచ్చాడా సువార్త పని చేయటం, లేదా వెనక్కి ఏంది సంఘానికి రాకుండా లేదా మందిరానికి రాకుండా బ్యాకప్ అయ్యారా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పని, బాధల్లో కష్టాల్లో ఉన్న వారికి నువ్వు ఆదరణ ఇచ్చే పని, ఆ ఆదరణ ఇచ్చే పనిలో నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుడు ఏదైతే నీకు సంఘములో ఉండటానికి మరి సంఘములో నీకు నీకు ఒక కృపావరాన్ని ఇచ్చాడో ఆ కృపావరాన్ని నీకు కాదు కానీ అందరికీ పంచవలసిన వాడవై ఉన్నావు. ఎంత మేర దేవుడు ఎంతైతే ఏ సామర్థ్యం చొప్పున ఎంతైతే నీకు కొలిచి ఇచ్చాడు లేకపోతే ఎంతైతే ఇచ్చాడో అంత మేర నువ్వు పని చేయవలసిన వాడవై ఉన్నావు. దాన్ని తగ్గించుకోవటం కానీ లేదా దాన్ని దాచిపెట్టుకోవటం కానీ లేదా నీ కోసం నీవే ఉపయోగించుకోవటానికి కానీ వీలు పడటానికి అలా చేయటానికి వీల్లేదు. నేటి సంఘాల్లో ఉన్నటువంటి సంఘ పెద్దలు, పాస్టర్సు, సంఘాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకు బోధించే కృపావరం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు, దాన్ని ఉపయోగించుకొని ఆస్తులు పెంచుకుంటున్నారు, స్థలాలు పెంచుకుంటున్నారు, మందిరాలు పెద్ద పెద్దవి నిర్మించుకుంటున్నారు, కార్లు బంగ్లాలు నిర్మించుకుంటున్నారు. వాళ్ళ కుమారులు తరతరాలుగా వారు ఆ సంఘాల్లో నిలబడి వారే అంటే దేవుడిచ్చినటువంటి కృపావరాన్ని దేని చేస్తున్నారు, విశ్వాసులకు ఉపయోగించకుండా వాళ్ళు సొంతగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎంత ఘోరము. నేటి క్రైస్తవము చిన్న చిన్నంగా అంతరించిపోతుంది. అంటే నామకార్థంలోనికి వెళుతుంది. అంటే దేవుని నిజమైన జీవము కలిగినటువంటి దేవుని సంఘం అభివృద్ధి చెందుతుంది, అది ఒకటే. కానీ డూప్లికేట్ సంఘాలు మాత్రము 99.9% ఉన్నాయి. 1% మాత్రమే జీవము కలిగినటువంటి దేవుని సంఘాలు ప్రయాణంలో ఉన్నాయి. 99.9% సంఘాలు భ్రష్టత్వంలోనికి ఏడవబడుతున్నాయి, లోక ఆశల వైపు ఏడబడుతున్నాయి. వాళ్ళ యొక్క వాక్యం ఏంటి అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు. చివరిగా ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ కుటుంబంలోనికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి పనులు ఏంటంటే మొదటిగా ప్రభువుని వెంబడించాలి. ప్రభు ఏ విధమైనటువంటి మార్గంలో ఆయన వెళ్ళాడో ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎలాగున్నాడు? ఆయన క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనుక ఆ ఆయుధమును పట్టుకుని మనం ప్రయాణం చేసేవారుగా ఉండాలి. ఇక మీదట మనం ఏం చేయాలంటే పాత జీవితాన్ని మరిచిపోయి ఏ విధంగా అయితే ప్రభువుని ఆశ్రయించామో
ఆ శ్రమ అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని ఈ వైపు నడవవలసిన వారమే ఉన్నాము. మనల్ని ఏ విధంగా అయితే లోకము లేదా మన బంధువులు, రక్త సంబంధికులు మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ, వాళ్ళు దేవునికి ఆ యొక్క తీర్పు దినము రోజు వాళ్ళ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు చెప్పుకుంటారు. వారిని మనం ఏం చేయాలి? వాటిని సహించుకుంటూ మనం ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, ప్రేమ కలిగి ఉండాలి. అన్నిటికి అంతం వచ్చేసింది కాబట్టి, మనం ప్రార్థనలోనికి వెళ్ళాలి. అలాగనే ప్రేమ కలిగి ఉండాలి. అలాగనే ఏం చేయాలంట, ఒకరికొకరు ప్రేమిస్తూ ఇంకొకటి ఉండాలంటే, ఆతిథ్యములో ఎలాగుండాలి? ఆతిథ్యం ఎలాగుండాలంట? సనుగు కొనక ఆతిథ్యం ఇవ్వడి అని చెప్పాడు. అలాగని ఇంకేమన్నాడంటే, నానా విధములైనటువంటి వరములు మనకు దయచేసినప్పుడు, ఆ కృపా వరములను ఏ విధంగా ఉండాలి? ఎక్కడా కూడా లోటుపాటులు లేకుండా సమృద్ధిగా ఆ గృహ నిర్వాహకుడు వలె మనము పంచిపెట్టవలసిన వారమై ఉన్నాము అని చెప్తున్నాడు. అలాగనే మరి ఏ పని ఇచ్చినప్పటికీ సంఘములో బోధించే పని గాని, ఉపచారం చేసే పని, ఏ పని ఉన్నప్పటికీ ఆ పని నీవు దేవుడిచ్చిన సామర్థ్యం మేర నువ్వు పని చేయవలసిన వాడవై ఉన్నావు. తర్వాత చివరిగా ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. గుర్తుపెట్టుకుందాం. నీవు ప్రభువుని నమ్మాను, గుడికి వెళ్తున్నాను, లేదా సంఘమునకు సహవాసములో ఉంటున్నాను, రొట్టె విరుస్తున్నాను, ఇవన్నీ ఖచ్చితంగా కావాలి సహవాసంలోనికి. అయితే నువ్వు నేను నేర్చుకోవాల్సింది, లేదా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, ప్రభువును ఏం కావాలంట? ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఇందువలన ఇవి చేయటం వలన యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే అన్నిటినీ చేసి భూమి మీద తండ్రిని మహిమపరిచాడు. ఆయన తండ్రిని ఏ విధముగా తండ్రి చిత్తాన్ని భూమి మీద ఘనపరిచాడో, మహిమపరిచాడో, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, అవే మనము నెరవేర్చినప్పుడు ప్రభువు ద్వారా తండ్రిని మనం ఏం చేయగల వారమై ఉన్నాము? ఆయన్ని ఘనపరచగలిగే వారమై ఉన్నాము. మహిమపరచగలిగే వారముగా ఉన్నాము. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్ అంటున్నాడు. యుగ యుగములు ఆయనకెప్పుడు మహిమ కలిగి ఉండాలంటే, దెందు నిమిత్తమైతే దేవుడు నిన్ను నన్ను రక్షించాడో తన కుమారుని ద్వారా, ఆ రక్షణ భాగ్యాన్ని మనం చేతబూని, శ్రమ అనే ఆయుధము ద్వారా ఆయన మార్గములో ఆయన చిత్తాన్ని మనము భూమి మీద నెరవేరుస్తూ, భూమి మీద ఆయన ఘనపరుస్తూ, ఆయన పిలుపొందుకొని, ఆయన సహవాసములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నేటి సంఘాలలో జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ప్రతి విశ్వాసి ఈ విధమైనటువంటి కుటుంబ జీవనములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఈ విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. మనల్ని మనం సరిచేసుకుందాం. వీటి విషయాల్లో ఎక్కడైనా మనం దారి తప్పుంటే వాటిని తిరిగి మళ్ళీ మనము దేవునిలోనికి తీసుకొని వచ్చి, దేవునిలోనికి వచ్చి వాటిని వదిలివేసి ప్రభు మార్గంలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. అందరికీ వందనాలు ప్రియులారా.